నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శశికాంత్. ఇవాళ నాతో ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి శరత్ గారు ఉన్నారు. నమస్తే అండి శరత్. నమస్కారం అండి. శరత్ గారు, చాలామంది క్లయింట్స్ నన్ను అప్రోచ్ అవుతున్నారు. రియల్ ఎస్టేట్లో మోసాలు ఎక్కువ, పర్మిషన్సే రాకుండా మీరు అమ్మేస్తున్నారంట, ఆ తర్వాత పర్మిషన్స్ అడిగితే ఇంకా టైం పడుతుంది అని వెయిట్ చేయమంటున్నారు. అయితే ముందు ఏం చేస్తున్నారంటే తక్కువగా రేట్ ఇచ్చేసి అసలు ఏం పర్మిషన్స్ రాకుండానే జనాలకు అమ్మేస్తాం, ఆ తర్వాత మళ్ళీ పర్మిషన్స్ లేట్ అవుతాయని అలా టైం ప్రీ లాంచ్ ఆఫర్ అని చెప్పి అలా టైం లాగుతూ ఉన్నారు. సో ఇలాంటివి ఎందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సహజంగా ఎందుకు చేస్తారు? మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ప్రీ లాంచ్ ఏమని చాలా మందికి, మాకు కూడా చాలా మంది కాల్ చేస్తున్నారు. ఏమనంటే కస్టమర్స్ చాలా మంది అడ్వాన్స్ పే చేసి 2 లక్షలు 3 లక్షలు అడ్వాన్స్ పే చేసి, కొంతమంది ప్రీ లాంచ్ ఆఫర్లో మొత్తం డబ్బులు కూడా పే చేసి కస్టమర్ చాలామంది దీంట్లో సఫర్ అవుతున్నారు. దీని బాధితులు కూడా ఉన్నారు. ప్రీ లాంచ్ అంటే చాలామంది ఏంటంటే వెంచర్ వేయగానే ఫండ్ రైజింగ్ గురించి అని, ఫండ్ రైజింగ్ గురించి అనే ఉద్దేశంతో ప్రీ లాంచ్లో పెడతారు. అంటే తక్కువ రేట్లో 10,000 అమ్మే గజము 6,000 రూపాయలకి ఇచ్చి వాళ్ళకి డబ్బులు చేసుకోవాలని చెప్పి ఫండ్ రైజింగ్ అని. చాలా మటుకు అప్రూవల్స్ కూడా రావు. ఇది రేపు పొద్దున ఇంకా 20,000 అవుతుంది, లాంచ్ అప్పటికి 20,000 అవుతుంది, మేము ప్రీ లాంచ్లో 10,000కి అమ్ముతున్నాము, మీరు ఇప్పుడు కట్టాలి, ఇక నెల రోజుల్లో డబ్బులు కట్టేస్తే మీకు 20,000 మీకు 10,000కి అమ్ముతామని ప్రీ లాంచ్. ఇలాంటిది నమ్మడానికి లేదు. ప్రతి ఒక్కటి నా సజెషన్ ఏంటంటే, ఎవరైనా కొనాలి అంటే సైట్లో ఉన్న కంప్లీట్ రేరా ఉందా లేదా, లేఅవుట్ ప్లాన్ అంటే అప్రూవ్డ్ వెంచరా లేదా, ఇవన్నీ చూడలేంది కొనకూడదు అసలు. ఈ ప్రీ లాంచ్ అనే మాటకే పదానికే దూరం ఉండాలి ఎవరైనా. దట్ ఈస్ వాట్ సజెషన్ ఐ గివ్. వెరీ నైస్ అండి, వెరీ నైస్ సజెషన్స్. చూసారు కదా, ఈ ఎపిసోడ్ మేము ఎందుకు చేస్తున్నామంటే చాలామంది క్లయింట్స్ నా దగ్గరికి వచ్చి, సార్ ప్రీ లాంచ్ అని చెప్పి మా దగ్గర డబ్బులు దొండుకున్నారు, ఆ తర్వాత మేము వెళ్తే పర్మిషన్స్ లేవు అని చెప్పి రోడ్డును పడ్డారు. చాలాసార్లు మీడియాలో కూడా వస్తుంది జరిగింది. అందుకని మనం డైరెక్ట్గా ఒక రియల్టర్తోనే మాట్లాడితే మనకి అనుభవం ఇంకా క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నట్టుగా ఇవాళ మనము ఇది చేస్తుంది జరిగింది. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కాబట్టి శరత్ గారికి ఐడియా ఉంటుంది. ఆయన చెప్పేది ఏంటి అంటే, కేవలం డబ్బులు జనరేట్ చేసుకుంటానికి, బయట అప్పులు చేస్తే వడ్డీలు కట్టాల్సి డబ్బులు జనరేట్ చేసుకుంటానికి ప్రీ లాంచ్ అనే పేరుతో మిమ్మల్ని మోసం చేస్తూ జరుగుతుంటుంది. అలా మీకు ప్రీ లాంచ్ అనే మోసం చేస్తే వెంటనే ఒక మంచి అడ్వకేట్ని సంప్రదించండి. వాళ్ళ మీద మీరు రికవరీ సూట్ వేసి మీ డబ్బులు మీరు వెనక్కి లాగాల్సి వస్తుంది. లేకపోతే మీ డబ్బులు ఎప్పటికీ అక్కడే వాళ్ళ దగ్గరే ఉండిపోతాయి. ఇంకోటి ఏంటంటే, రేరా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, రేరా అని కూడా ఒక బాడీ క్రియేట్ అయింది. అది కూడా ఏం చెప్తాం జరుగుతుంది, రేరా నంబర్ ఉంటే కానీ మీరు కొనకండి అని చెప్తాం కూడా జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు రేరా చెక్ చేయండి, అన్ని పర్మిషన్స్ చూసుకోండి, ఆ తర్వాతనే మీరు బుకింగ్ అమౌంట్ ఇస్తే బెటర్ అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ శరత్ గారు. థ్యాంక్ యూ.